సందేశ్ కలిలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందించిన మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరి నిరసనగా భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా మహాధర్నా నిర్వహించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాల వ్యవహారం ఇన్నాళ్లకు వెలుగులోకి వచ్చింది. కనీసం ఆ రాష్ట్ర సీఎం పట్టించుకోకపోవడం దారుణమని, ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. తక్షణమే ఆయా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు, అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం స్థానిక రాజకీయవేత్తలు దాన్ని కప్పిపుచ్చుతూ దోషులను కాపాడుతూ వచ్చారు. కానీ వారి పాపం పండింది. ఈరోజు వాటి తాలూకా దురాఘాతాలని ప్రపంచానికి బట్టబయలైన సందర్భంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలని మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ దోషుల్ని కాపాడుతూస్తున్న ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి ఇలాంటి జరిగితే కనుక అక్కడ తీవ్రమైన తిరుగుబాటు జరుగుతుందని చెప్పి రాబోయే రోజుల్లో తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన సందర్భం వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి మా మహిళా మోర్చా నాయకులు ఇప్పుడు మాట్లాడతారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, స్త్రీలపై అటువంటి కార్యక్రమాలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి ఈరోజు అటువంటి దురదృష్టకరమైన కార్యక్రమాలు ఎన్నో దశాబ్దాలుగా జరుగుతుంటే ఇప్పుడు వెలుగులోకి రావడం దురదృష్ట. ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి సందేశ్ కలి ప్రాంతంలో జరిగిన ఈ అరాచకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా మహిళా మోర్చా ముందుగా ఖండిస్తూ ఈరోజు ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా సుదీర్ఘకాలంలో అటు ఆ రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ ఒక మహిళ అయి ఉండి ఈరోజు ఆ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు స్వయంగా ఆమెకి రైట్ హ్యాండెడ్గా వ్యవహరిస్తున్న షాజహాన్ అనే వ్యక్తి చేస్తూ అనేక మంది మహిళలు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆమె పట్టించుకోకపోవడం మహిళలుగా మీ అందరం కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఏదైతే ఈ కార్యక్రమం దీనికి భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఢిల్లీ నుంచి ఒక కమిటీ పంపించి దీని మీద ఒక సుదీర్ఘ తయారు చేసి రిపోర్టు ఇవ్వడం, ఇచ్చిన వెంటనే ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుని ఇప్పుడు షాజహాన్ గారిని నిన్ననే అరెస్ట్ చేయడం జరిగింది. వారు బయటికి రాకుండా పూర్తి కాలం ఆయన జైల్లో ఉండే విధంగా శిక్షణ కూడా తయారు చేశారు. ఈరోజు చెప్పి అడుగుతున్న మమతా బెనర్జీ గారిని ఈరోజు 33 దశాబ్దాల కాలంగా పెండింగ్లోని ఈరోజు మా యొక్క గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చి యావత్ భారతదేశ మహిళలందరినీ తగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్న ఈ సందర్భంలో మీ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై మీరు స్పందించకపోవడం ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆ పదవికి అనర్హులని సార్ మేము భారతదేశంలో ప్రతి మహిళ భావిస్తూ మీరు తక్షణంగా రాజీనామా చేయాలని కూడా కోరుకుంటూ 6వ తారీఖున స్వయంగా నరేంద్ర మోడీ గారు ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమంతో పశ్చిమ బెంగాల్ వెళ్ళడం జరుగుతుంది. సుమారు 2 లక్షల మంది మహిళలతో మార్తాండ్రంలో జరుగుతూ కార్యక్రమంలో పాల్గొని జాతిలో ఉన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ విధంగా నుంచి జాతీయ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఇలాంటి దుశ్చర్యలు ఖండిస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.